కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1వ తేదీ నుండి స్టార్ మా ఛానల్లో టెలికాస్ట్ కాబోతుంది. ఈ షో గురించి సోషల్ మీడియాలో ప్రతిరోజు చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా కంటెస్టెంట్స్ విషయంలో రోజుకో ట్విస్ట్ కూడా ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇప్పటి వరకు ఎవ్వరూ ఊహించని కంటెస్టెంట్స్ పేర్లు తెర మీదకు వస్తున్నాయి. ముందు నుండి మనకు వినిపిస్తున్న కంటెస్టెంట్స్ పేర్లు లిస్ట్ నుండి తప్పుకుంటున్నాయి. అలా లిస్టు నుండి తప్పుకున్న పేరు తేజస్విని గౌడ. ఈమె గత సీజన్ రన్నర్ అమర్దీప్ భార్య. సోషల్ మీడియాలో మొదటి నుండి బాగా పాపులర్. ఈమె యూట్యూబ్ ఛానల్కి 2 మిలియన్స్ పైగా సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. అయితే మొదట్లో ఈమె ఈ సీజన్లోకి వస్తుందని బాగా ప్రచారం జరిగింది. అందుకు కారణం బిగ్ బాస్ టీం ఈమెను సంప్రదించడం వల్లే. కానీ ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు బిగ్ బాస్ టీం సిద్ధంగా లేకపోవడంతో ఈ షో నుండి తప్పుకుంది. ఇప్పుడు ఆమెకు బదులుగా ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ పేరు ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అతను మరెవరో కాదు, శేఖర్ భాష. మగజాతి ఆణిముత్యంగా ఇతని పేరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో ఈయన రాజ్ తరుణ్ పక్షాన నిలబడి లావణ్యపై పోరాటం చేస్తున్నాడు. ఆమె ఆడుతున్న ఆటల్ని అరికట్టేందుకు ఈయన చేసిన ప్రయత్నాలు కూడా ఫలించాయి. రేడియోలో జాకీగా పనిచేసే శేఖర్ భాష మగవాళ్లకు ఆడవాళ్ల వల్ల జరుగుతున్న మోసాలపై తన గలం విప్పుతూ యూట్యూబ్లో వీడియోస్ కూడా చేస్తుంటాడు. ఇవన్నీ బిగ్ బాస్ టీం ఇటీవలే ఇంటర్వ్యూ చేసి షోలోకి ఎంచుకుంది. ఇతనితో పాటు యాంకర్ విష్ణుప్రియ, నయనికాతో నేడు బిగ్ బాస్ టీం ఒప్పందం చేసుకుంది. ఇక మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరో ఒకసారి తెలుసుకుందాం. మొదటి నుండి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్టుగానే సీరియల్ నటుడు నిఖిల్ ఈ సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నారు. అతనితో పాటుగా యష్మి గౌడ, బెజవాడ బేబక్క, అభయ్ నవీన్, కిరాక్ శ్వేత, సౌమ్యారావు, అలీ సోదరుడు కయ్యూమ్, సింగర్ సాకేత్, అంజలి పవన్, రీతు చౌదరి, ఇంద్రనీల్, సహర్ కృష్ణన్, న్యూస్ రీడర్ కళ్యాణి వంటి వారు కంటెస్టెంట్స్ గా ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. ఇక వీరిలో ఇంకా కొంతమంది అగ్రిమెంట్ మీద సంతకాలు చేయని వారు కూడా ఉన్నారు. వాళ్ళతో బిగ్ బాస్ యాజమాన్యం ఇంకా చర్చలు జరుపుతుంది. మరో 2 రోజుల్లో గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ కి సంబంధించి షూటింగ్ కూడా చేయబోతున్నారట.